మధుమేహులు చలికాలం జాగ్రత్త. ఎవరు? షుగర్ పేషెంట్స్. ఈ వింటర్ సమయాల్లో, ఈ చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట షుగర్ ఉన్నవాళ్ళు. చర్మం పొడిబారి పుండ్లు పడే అవకాశమట. జిడ్డు క్రీములతో సమస్య మరింత జటిలమవుతుందట. షుగర్ వ్యాధి చికిత్స నిపుణులు డాక్టర్ పివి రావు సూచన. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో శ్వాసకోశ వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడంతో పలువురిలో చర్మం పొడిబారి దురదలు వచ్చి పుండ్లు పడుతున్నాయి. ఈ సమస్య మధుమేహ రోగులకు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నది. సరైన జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించుకోవచ్చట. సో పొరపాటున మీకు గాయం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, డాక్టర్ని సంప్రదించాలని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు వెదర్ రిపోర్ట్ ఏంటంటే మరో 3 రోజులు వనకాల్సిందేనట. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్లో అత్యల్పంగా 4.7 డిగ్రీలు. సో వెదర్ రిపోర్ట్ ఒక్కసారి మనం చూడొచ్చు. ఇగో ఏ ప్రాంతాల్లో ఎట్లట్లుంది చలిపులి. ఆదిలాబాద్లో 4.7 డిగ్రీలు ఉంది కనిష్ట ఉష్ణోగ్రత. మెదక్లో 9.8, కరీంనగర్లో 11, రామగుండంలో 11.6, హనుమకొండలో 12, నిజామాబాద్ 12, హైదరాబాద్ 14.6 డిగ్రీల సెల్సియస్, మహబూబ్ నగర్ 16.6, ఖమ్మం 17, నల్గొండ 17.6, సూర్యాపేట 20. సో మొత్తానికి ఎక్కడ చూసినా 20 డిగ్రీలు 15 డిగ్రీల లోపే ఉన్నది. ఆదిలాబాద్లో అయితే ఇక మరింత దారుణంగా ఉన్నది. 4.7 డిగ్రీలు మాత్రమే ఉన్నది అక్కడ. రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. సోమ, మంగళ, బుధవారాల్లో కూడా కొనసాగుతుందట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు అండ్ వృద్ధులు. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు, ఎల్లో అలర్ట్. మరోవైపు అడవుల జిల్లా ఆదిలాబాద్లో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా సాధారణం కన్నా 8.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయి 4.7 డిగ్రీలు నమోదైంది. పటాన్చెరులో కూడా సాధారణ ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలు పడిపోయి 8.6 డిగ్రీలు నెలకొంది. పటాన్చెరు అంటే ఏడుంది, గీనే ఉన్నది. సో అక్కడ కనిష్ట ఉష్ణోగ్రత తక్కువగా నమోదైన ఉష్ణోగ్రత 8.6 డిగ్రీలట. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పడిపోయినాయి. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, జగిత్యాల్, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. రాష్ట్రంలో పొగమంచు కూడా పెరుగుతోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పొద్దెక్కినా కూడా మంచు దుప్పటి పరుచుకునే ఉంటుంది. సో వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో పిల్లలు అండ్ వృద్ధులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇంకా కొద్ది రోజులు ఈ పరిస్థితి ఎదుర్కోక తప్పదట. రాబోయే 3 రోజులు అయితే చాలా దారుణంగా ఉంటుందట.